ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. తలసీమియా అనగానే మేనరికం పెళ్ళిళ్ళ వల్లనే వస్తుంది అనేది ఒక నానుడి ఉంది. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ అండి. అండ్ దాంట్లో ఇది తల్లి తండ్రి ఇద్దరిలో మైనర్గా డిఫెక్ట్ ఉంటేనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఈ యొక్క ప్రొసీజర్ అంటారా, ఆపరేషన్ అంటారా, అసలు అది ఎలా జరుగుతుంది? ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళ డిఫెక్ట్ బై బర్త్ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ఈ చైన్స్ ప్రొడక్షన్లో తేడా ఉంటే వచ్చే తలసీమియా ఉన్నట్టు అసలు ఎట్లా తెలియాలి? ఆ చిన్నప్పుడే తెలుస్తుందా, లేకపోతే పెద్ద అవుతున్న క్రమంలో తెలుస్తుందా? బీటా థాలసీమియా మేజర్లో బీటా థాలసీమియా మైనర్, బీటా థాలసీమియా మేడం, అంటే తలసీమియా అంటే ఏంటి మేడం? థాలసీమియా అనేది ఒక జనుపరమైన మనందరికీ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. దాంట్లో హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనలో కొంతమందికి రక్త సంబంధిత వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి మేనరికం పెళ్ళిళ్ళ వల్లనే ఎక్కువ వస్తుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఆ వ్యాధిలో శరీరం హిమోగ్లోబిన్ను సరైన పద్ధతిలో ప్రొడ్యూస్ చేయదు, కాబట్టి ఆక్సిజన్ బాడీకి సరిగా అందదు. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఇది తలసీమియా అనే ఒక వ్యాధి అని చెప్పుకొస్తుంటారు. వరల్డ్ తలసీమియా డే సందర్భంగా మనం ఈరోజు సాక్షి లైఫ్ స్టూడియోస్కి డాక్టర్ సంధ్య గారిని పిలిచాము. డాక్టర్ సంధ్య గారు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిక్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వెల్కమ్ టు సాక్షి లైఫ్ మేడం. నమస్తే అండి. మేడం, ఈ తలసీమియా అనే ఈ వ్యాధి గురించి, అంటే ఎక్కువ తలసీమియా అనగానే మేనరికం పెళ్ళిళ్ళ వల్లనే వస్తుంది అనేది ఒక నానుడి ఉంది. ఈజ్ ఇట్ ట్రూ మేడం? సో ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ అండి. అండ్ దాంట్లో ఇది ఆటోజోమల్ రెసెసివ్ అంటారు. అంటే ఏంటి, ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరిలో మైనర్గా డిఫెక్ట్ ఉంటేనే పిల్లలకి వస్తుంది అని. సో పేరెంట్స్ ఇద్దరిలో డిఫెక్ట్ ఉండాలి అంటే చుట్టరికం మేనరికం మ్యారేజెస్లో ఆ ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకని మేనరికం పెళ్ళిళ్ళలో ఈ ప్రాబ్లం వచ్చే పిల్లలు ఈ ప్రాబ్లంతో పిల్లలు పుట్టడం అనేది ఎక్కువ ఉండొచ్చు. కానీ మేనరికం లేకుండా కూడా కొన్నిసార్లు కోయిన్సిడెంటల్గా బోత్ పేరెంట్స్ కెన్ థాలసీమియా మైనర్ ఉండొచ్చు. బోత్ పేరెంట్స్కి మైనర్గా ఈ జెనెటిక్ డిఫెక్ట్ ఉండొచ్చు. అది ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. ఓకే. అండ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి పుట్టే పిల్లలలో ఇన్సిడెంటల్గా ఈ ప్రాబ్లం రావచ్చు. మేనరికం పెళ్ళిళ్ళలో రిస్క్ డెఫినెట్లీ ఎక్కువ. బట్ కొన్ని సందర్భాల్లో మేనరికం లేకుండా కూడా, ఎస్పెషలీ మన పార్ట్ ఆఫ్ ద కంట్రీలో అంటే సౌత్ ఇండియాలో ఆ రిస్క్ అనేది ఉంది. మేడం, అంటే తలసీమియా అంటే ఏంటి మేడం? వై ఇట్ ఈస్ కాల్డ్ తలసీమియా, సింపుల్గా చెప్పాలంటే? సో సింపుల్ భాషలో చెప్పాలంటే థాలసీమియా అనేది ఒక జనుపరమైన బ్లడ్ డిజార్డర్ అండి. సో మనందరికీ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. దాంట్లో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది, ఏదైతే ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఈ హిమోగ్లోబిన్లో ఆల్ఫా చైన్, బీటా చైన్ అని ఉంటాయి. బై బర్త్ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ఈ చైన్స్ ప్రొడక్షన్లో తేడా ఉంటే వచ్చే ప్రాబ్లమ్ని థాలసీమియా అంటారు. ఈ కండిషన్లో బ్రాడ్గా 2 రకాలు ఉంటాయి: ఆల్ఫా థాలసీమియా, బీటా థాలసీమియా. ఆల్ఫా చైన్ ప్రొడక్షన్లో డిఫెక్ట్ ఉంటే ఆల్ఫా థాలసీమియా, బీటా చైన్లో డిఫెక్ట్ ఉంటే బీటా థాలసీమియా. ఆల్ఫా థాలసీమియా అనేది మన కంట్రీలో చాలా రేర్. ఆ పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లం మన కంట్రీలో ఉండదు. బట్ బీటా థాలసీమియా అనేది చాలా ప్రెవలెంట్ కనుక మనం మేజర్గా దాని గురించి మాట్లాడతాం. బీటా థాలసీమియా. మేడం, అంటే ఇప్పుడు తలసీమియా ఉన్నట్టు అసలు ఎట్లా తెలియాలి? ఆ చిన్నప్పుడే తెలుస్తుందా, లేకపోతే పెద్ద అవుతున్న క్రమంలో తెలుస్తుందా, ఎట్లా? సో బీటా థాలసీమియా మేజర్లో 3 మెయిన్ రకాలు ఉంటాయండి. బీటా థాలసీమియా మైనర్, బీటా థాలసీమియా ఇంటర్మీడియట్, బీటా థాలసీమియా మేజర్. బీటా థాలసీమియా మైనర్ అంటే వాళ్ళు క్యారియర్ ఉంటారు. అంటే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. హిమోగ్లోబిన్ చెక్ చేసుకుంటే సేమ్ ఏజ్, జెండర్ వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉండొచ్చేమో, కానీ వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. బట్ వాళ్ళు ఆ జెనెటిక్ క్యారియర్స్ ఉంటారు. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి థాలసీమియా మేజర్ పిల్లలు పుట్టే రిస్క్ ఉంటుంది. వేరస్ థాలసీమియా మేజర్ అంటే వాళ్ళకి బోత్ జీన్స్ డిఫెక్టివ్ ఉండడం వల్ల వాళ్ళ బాడీలో ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. అది తొందరగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి రక్తహీనత, దట్ ఈస్ అనీమియా అనేది చాలా ప్రెవలెంట్ సిమ్టమ్. ఇది ఉన్న ప్రాబ్లం ఉన్న పిల్లలు యూజువలీ లెస్ దెన్ 1 year, సంవత్సరం లోపలనే బయటపడిపోతుంది. వాళ్ళకి బ్లడ్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల పిల్లలు బాగా పాలిపోవడము, గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోవడము, వాళ్ళకి కడుపులో వాపులాగా కనపడడం, బికాజ్ లోపల లివర్, స్ప్లీన్, తిత్తి ఉంటుంది, అది వాచిపోవడము, మొహంలో తేడాలు రావడము అనేది జరగచ్చు.
అట్లాంటప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం డిటెక్ట్ అవుతుంది. అంటే 1 ఇయర్ లోపే అది మెజారిటీ detect అవుతుంది. 1 ఇయర్, 90% పైన సంవత్సరం లోపలే థాలసీమియా మేజర్ ప్రాబ్లం బయటపడిపోతుంది. బయటపడిపోతుంది. మేడం అంటే మీరు మనకి ఇది బీటా తలసీమియా సీరియస్ అంటున్నారు కదా మేడం. ఎస్. సో మరి సీరియస్ అన్నప్పుడు 1 ఇయర్ లోపు పాపకే ఉన్నప్పుడు చాలామంది ఆందోళన చెందుతుంటారు. అసలు ఏమవుతుంది ఏంటి? సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది మేడం? అంటే ట్రీట్మెంట్ ప్రాసెసే కానీ ఆ 1 ఇయర్ బేబీ తట్టుకోగలుగుతుందా అసలు? సో బేసిక్లీ అండి దీనికి 2 రకాలు ట్రీట్మెంట్లో 2 భాగాలు. ఒకటి డయాగ్నోసిస్, మనకి ప్రాబ్లం ఏంటి అని కన్ఫర్మ్ చేసుకోవడం, చేసుకున్నాక దాన్ని మేనేజ్ చేయడం, అండ్ పర్మనెంట్ క్యూర్ గురించి చూడడం. ప్రాబ్లం తెలుసుకోవడానికి టెస్ట్లు ఉంటాయి. మనం ఫస్ట్ బేబీ క్లినికల్ కండిషన్, అంటే వాళ్ళు ఏ ప్రాబ్లంతో బిడ్డని తీసుకుని వచ్చారో దాన్ని చూసి, బికాజ్ రక్తహీనతకి చాలా కారణాలు ఉండొచ్చు. పిల్లల్లో కామన్గా బాడీలో ఐరన్ తగ్గడం అనేది చాలా కామన్ కాజ్, బ్లడ్ తగ్గడం, అది చాలా సింపుల్ ప్రాబ్లం. బట్ ఎప్పుడైతే అది థాలసీమియా అని ప్రూవ్ అవుతుందో మనం ఆ పిల్లలకి రెగ్యులర్గా క్రమం తప్పకుండా రక్తం ఎక్కిస్తూ ఉండాలి. అంటే ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 1 ఇయర్ నుంచి ఇంకా ముందే అండి, ఇంకా కొంతమంది పిల్లలు 2 నెలలు 3 నెలల్లో కూడా బయటపడుతుంది. ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచి క్రమంగా వాళ్ళకి బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటే 3 వారాలకి, 4 వారాలకి, 5 వారాలకి, బిడ్డ వయసు బరువుని బట్టి వాళ్ళ గ్రోత్ అనేది నార్మల్గా ఉంటుంది. బట్ ఇది దానికి పర్మనెంట్ సొల్యూషన్ కాదు, బికాజ్ ఇది జనుపరమైన ప్రాబ్లము. బ్లడ్ ఎక్కించేది టెంపరీ సొల్యూషనే. పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, దట్ ఈస్ ఎముక మూల మార్పిడి. బికాజ్ ఈ డిఫెక్ట్ జెనెటిక్గా రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్లో ఉంది కనుక మనం వాళ్ళ బ్లడ్ సిస్టమ్ని మార్చాలి. దాన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. మేడం ఈ అంటే అంత చిన్న పిల్లల్లో చేస్తారా? అంటే దానికి ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక చేయడం అట్లా ఉంటుందా? సో పరిస్థితిని బట్టి, బట్ థాలసీమియా ప్రాబ్లంలో 6 నుంచి సంవత్సరం వయసు దాటినాకనే ఈ ప్రొసీజర్లో మనం ముందుకెళ్తామండి. దో గైడ్ లైన్లో ఇది ఈ వయసులోనే చెయ్యాలి అని లేదు, కానీ రక్తం రెగ్యులర్గా ఎక్కించుకుంటూ ఉంటే పిల్లలు బాగానే ఉంటారు. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మేజర్ ప్రొసీజర్ కనుక సంవత్సరం వయసు వరకు వాళ్ళకి క్రమం తప్పకుండా మనం బ్లడ్ ఎక్కించుకుంటూ పోయి సంవత్సరం వయసు వచ్చాక మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే సక్సెస్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే మేడం. అంటే ఇది అంటే మన ఇండియాలో మొత్తంలో ఎక్కడ బాగా ప్రివలెంట్ మేడం? సౌత్ అంటారా, నార్త్ అంటారా? ఎట్లా ఉంది మీ స్టాటిస్టిక్స్ ప్రకారం? సో స్టాటిస్టిక్స్ ప్రకారం అన్ఫార్చునేట్లీ ఇండియాని థాలసీమియా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు ఇప్పుడు. బికాస్ ఇక్కడ మనకి ప్రెవలెన్స్ రేట్ 3 అంటే క్యారియర్ ప్రెవలెన్స్ రేట్ అంటే ఈ జన్యుపరమైన లోపాన్ని క్యారీ చేసే వాళ్ళ రేట్ 3 to 4% ఉంది. కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికాలో, కొన్ని సబ్ సహారన్ ఆఫ్రికాలో దీని రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ ఓవరాల్ ఇండియన్ పాపులేషన్లో చూస్తే ఈ రేట్ చాలా ఎక్కువ. దీంట్లో సౌత్ ఇండియాలో మనం సిగ్నిఫికెంట్గా ఈ ప్రెవలెన్స్ రేట్ చూస్తాం. మీరు అన్నట్టు మన వైపు మేనరికం, చుట్టరికం పెళ్ళిళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రెవలెన్స్ రేట్ సదర్న్ ఇండియా థాలసీమియా బెల్ట్లో వస్తుంది. కొన్ని పార్ట్స్ ఆఫ్ పంజాబ్, మిడ్ పార్ట్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో హెచ్బిఈ టైప్ ఆఫ్ థాలసీమియా అనేది ఎక్కువ ప్రెవలెంట్గా చూస్తాం. ఓకే. అంటే ఇండియా మొత్తంగా మనది ఎక్కువనే ఉందంటారా మేడం? సదర్న్ ఇండియా ఎస్ కొంచెం ఎక్కువనే ఉందండి. ఓకే. అంటే ఇక్కడ అదొకటే రీజనా మేడం? మేనరికం పెళ్ళిళ్ళు, ఇంకేమైనా వాతావరణము అట్లాంటి ఏమైనా కారణాలు? చాలా మట్టుకు దీనికి వాతావరణంతో సంబంధం లేదండి. ఇది జెనెటిక్గా క్యారీ చేసే డిఫెక్ట్. సో కొన్ని జనరేషన్స్లో ఫ్యామిలీలో ఆ డిఫెక్ట్ క్యారీ చేస్తూ ఉండుండొచ్చు, అది వాళ్ళకి తెలియదు. బికాజ్ నేను చెప్పినట్టు థాలసీమియా మైనర్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. మనకి థాలసీమియా మైనర్ ఉంది అని మనకు తెలియడానికి ఎటువంటి చేంజెస్ కానీ అది ఉండదు. బ్లడ్ టెస్ట్ చేస్తే తప్ప హెచ్పిఎల్సి అనే ఒక టెస్ట్లో HbA2 వాల్యూస్ చూస్తారు. అది ఎలివేటెడ్గా ఉంటే మనం థాలసీమియా క్యారియర్స్ అని మనం తెలుసుకోవచ్చు, లేదా జనుపరమైన టెస్ట్ చేసుకోవాలి. సో ఆ క్యారియర్ స్టేటస్ మనకు తెలియకపోవడం వల్ల మ్యారేజ్ అయినప్పుడు మన అవతల మనిషి పార్ట్నర్ కూడా ఆ మైనర్ ప్రాబ్లం ఉంటే థాలసీమియా మేజర్ పిల్లలు పుట్టే ఛాన్స్ 25% ఉంది. ఓకే. సో అది ఓవర్ ఫ్యూ జనరేషన్స్, కొన్ని జనరేషన్స్గా ఆ క్యారియర్ స్టేటస్ అట్లా ఉండడం వల్ల సౌత్ ఇండియాలో ప్రెవలెన్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది కంపేర్ టు సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, కొన్ని మన కంట్రీలో కొన్ని వేరే పార్ట్స్తో పోల్చుకుంటే. మేడం ఇప్పుడు అంటే వరల్డ్ స్టాటిస్టిక్స్లో చూసుకుంటే అంటే మనకు ఒక 1 crore వరకు ఉండొచ్చా పేషెంట్స్? సో ఎస్ అప్రాక్సిమేట్లీ, బట్ Approximately. Carriers ఎక్కువ ఎవ్రీ ఉన్నారేమో కదా? క్యారియర్స్ ఎక్కువ ఉంటారు. ఎట్లా హౌ డు యూ డిఫైన్ క్యారియర్స్ మేడం? అంటే క్యారియర్స్ ఎక్కువ ఉన్నారు అనేసరికి చాలా డౌట్స్ వస్తాయి చాలా. సో క్యారియర్స్ అనేది ఎలా తెలుస్తుందంటే నేను చెప్పినట్టు హెచ్పిఎల్సి అనే ఒక టెస్ట్ చేయాలి. హిమోగ్లోబిన్లో అడల్ట్ టైప్ హిమోగ్లోబిన్ మనందరికీ ఉంటుంది HbA0 అని. అది కాక మైనర్ క్వాంటిటీస్లో అదర్ టైప్స్ ఆఫ్ హిమోగ్లోబిన్స్ కూడా ఉంటాయి. దాంట్లో HbA2 వేరియంట్
ఎక్కువగా ఉంటే అది మనకు థాలసీమియా క్యారియర్ ఉన్నట్టు మనకు ఒక ఇండికేషన్. కన్ఫర్మేషన్కి జెనెటిక్ టెస్ట్, ఆ బీటా జీన్ ఫార్మేషన్లో ఉన్న మ్యూటేషన్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేస్తే. బట్ ఈ HbA2 అనేది చాలా సింపుల్ ఫీల్డ్ టెస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది దీని మీద చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుని రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ 8th మే వరల్డ్ థాలసీమియా డే అనేది అబ్జర్వ్ చేయడానికి మేజర్ కారణం ఇదే. సో దట్ జనరల్ పాపులేషన్లో దీని గురించి అవగాహన పెంచాలి. సో దట్ అందరూ వాలంటరీగా మనకు ఆ స్టేటస్ ఉందా, క్యారియర్ స్టేటస్ ఉందా అనేది పెళ్ళికి ముందే చెక్ చేసుకుంటే, ఆ స్టేటస్ ఉందని డిటెక్ట్ అయితే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టరు. ఓకే మేడం. అంటే మీ ప్రాక్టీస్కి వస్తే మేడం ఎవరైనా వస్తారా కపుల్స్ ఈ టెస్ట్ చేయండి అని? ఎవరికైనా చేశారా? మీరు చెప్తుంటే వాళ్ళు వింటున్నారా? సో దీనికి పీడియాట్రిక్ హెమటాలజిస్ట్గా మేమే కాకుండా గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్ వాళ్ళ రోల్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుందండి. సో పిల్లల డాక్టర్లుగా మా దగ్గర ఏ పిల్లలైనా అనీమియా అంటే రక్తహీనతతో వస్తే చాలా మటుకు దానికి కారణం నేను చెప్పినట్టు ఐరన్ లోపం కానీ, వేరే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ కొన్నిసార్లు బ్లీడింగ్ కానీ వేరే కారణాలు ఉండుండొచ్చు. బట్ ఆ టైం పాయింట్లో అందరి పిల్లలకి యాజ్ అ రొటీన్ మేము HPLC టెస్ట్ అనేది చేసేస్తాము. అది థాలసీమియా కాకపోవచ్చు, బట్ వాళ్ళకి ఆ క్యారియర్ స్టేటస్ ఉందా అనేది మనకి అందులో తెలిస్తే తెలిసిపోతుంది. ఫ్యూచర్లో. సో అది ఒక టైం పాయింట్ మనం వాళ్ళ పిల్లల్ని చేయడం. బికాజ్ ఊరికే టెస్ట్ చేయమంటే ఎవరు పేరెంట్ ఒప్పుకోరు. సో వాళ్ళు అనీమియాతో వచ్చే పిల్లలకి కంపల్సరీ మేము ఆ టెస్ట్ చేస్తాము. గర్భిణీ స్త్రీలు, సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక వాళ్ళు చెకప్స్కి వెళ్ళినప్పుడు మొదటి 3 నెలల లోపలే అందరు గర్భిణీ స్త్రీలకి ఈ HPLC టెస్ట్ అనేది కంపల్సరీగా చేయాలి అని గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది. త్వరలోనే దాన్ని యాక్సెప్ట్ చేసేసి దాన్ని ఒక స్టాండర్డ్ ఆఫ్ కేర్ చేస్తారనే నమ్మకం డెఫినెట్లీ ఉంది. బట్ మా హాస్పిటల్లో ఆబ్స్టెట్రిక్స్ డిపార్ట్మెంట్లో అందరు ప్రెగ్నెంట్ కడుపుతో ఉన్న లేడీస్ అందరికీ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ HPLC టెస్ట్ అనేది చేస్తాం. సో వాళ్ళు బై ఛాన్స్ థాలసీమియా మైనర్ అని తెలిస్తే అప్పుడు వాళ్ళ భర్తల్ని కూడా స్క్రీన్ చేస్తాం. ఓకే. భర్తలు నార్మల్గా ఉన్నారంటే పిల్లలకి ఎటువంటి రిస్క్ లేదని మనకు తెలుసు. బై ఛాన్స్ హస్బెండ్కి కూడా థాలసీమియా మైనర్ ఉంది అని తేలితే కొన్ని టెస్టుల ద్వారా లోపల ఉన్న బిడ్డకి థాలసీమియా మేజర్ ఉందా లేదా అని మనం చెక్ చేయొచ్చు. అచ్చా, కడుపులో ఉన్నప్పుడే కడుపుతో ఉండగానే 3వ నెల లోపలనే ఆ టెస్ట్ అనేది మనం చేయొచ్చు. సో దాంతోని అంటే బిడ్డ పుట్టిన తర్వాత అంటే హెల్తీగా ఉంటుందా మేడం? అంటే ఎట్లా, అంటే ముందే టెస్ట్ చేయడంలో ఉన్న బెనిఫిట్స్? సో ఇక్కడ మనం ముందే టెస్ట్ చేస్తే దాన్ని క్యూర్ చేసే ఆప్షన్ లేదండి. ఆ ప్రెగ్నెన్సీని డిస్కంటిన్యూ అంటే అబార్షన్ చేసుకోమని చెప్తాము. బికాజ్ థాలసీమియా మేజర్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే మేజర్ ట్రీట్మెంట్ ఉంది, కానీ అందరిలో అది పాసిబుల్ కాకపోవచ్చు. సో ఆ మేజర్ ప్రాబ్లంతో పిల్లలు పుట్టకుండా ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్ వే ఈ కండిషన్ని కంట్రోల్ చేయడానికి. సో బై ఛాన్స్ ఎవరికైనా కడుపుతో ఉండగా 3వ నెల 4వ నెల లోపల బిడ్డకి థాలసీమియా మేజర్ ఉంది అని మనకు తెలిస్తే ఆ ప్రెగ్నెన్సీని డిస్కంటిన్యూ చేయమనే మనం సలహా ఇస్తాం. అంటే ఒప్పుకుంటారా మేడం పేరెంట్స్? మీ ప్రాక్టీస్లో మీరు ఎట్లా? డెఫినెట్లీ అండి. ఇది ఎట్లా అంటే వాళ్ళకి మనము జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో న్యాచురల్లీ చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతారు, అరే ఒక బిడ్డని మనం అబార్ట్ చేయడం అనేది ఎంత తప్పు అనేది. అది దానికి నేను ఎప్పుడు తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ థాలసీమియా మేజర్ ప్రాబ్లంతో ఉన్న పిల్లలు పడే కష్టాలు మనం చూస్తే ఆ ఫ్యామిలీకి ఆ పేరెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ వాళ్ళ డెసిషన్ తప్పకుండా తీసుకుంటారు. ఎస్పెషలీ ఫ్యామిలీలో ఒక చైల్డ్కి ఆల్రెడీ థాలసీమియా మేజర్ డయాగ్నోజ్ అయితే మనం ఫర్దర్ ప్రెగ్నెన్సీస్లో కంపల్సరీ ఈ స్క్రీనింగ్ చేస్తాం. వాళ్ళకు అంటే మీరు ఇంకో పాపకు పోవద్దని అట్లా ఏమైనా చెప్తారా, లేకపోతే ఎట్లా ఉంటుంది మేడం? అంటే నెక్స్ట్ సెకండ్కి ఏం లేదనుకోండి, థర్డ్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఉండొచ్చండి. ప్రతి ప్రెగ్నెన్సీలో 25% ఛాన్స్ ఉంది దట్ థాలసీమియా మేజర్ రావచ్చు. 50% ఛాన్స్ ఉంది దట్ వాళ్ళ తల్లిదండ్రుల్లాగా క్యారియర్స్ అయి ఉండొచ్చు. క్యారియర్స్కి ఏమి ఇబ్బంది ఉండదు. 25% వాళ్ళు నార్మల్ ఉండొచ్చు. సో మనం టెస్ట్ చేస్తే కానీ చెప్పలేం. సో అందుకని కంపల్సరీ టెస్టింగ్ చెయ్యాలి. చేశాక బై ఛాన్స్ థాలసీమియా మేజర్ ఉంది అని తెలిస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిస్కంటిన్యూ చేయమని మేము అడ్వైజ్ అయితే ఇస్తాం. మేడం, మనం వేరే కంట్రీస్తో పోలిస్తే ఎట్లా ఉంది మేడం అక్కడ పబ్లిక్ అవేర్నెస్ కానీ, హౌ దే కోఆపరేట్ ఫర్ దిస్ థాలసీమియా సిట్యువేషన్? సో యాజ్ ఐ సెడ్ మన దగ్గర ప్రెవలెన్స్ బాగా ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ పేషెంట్లు చూస్తాము. అండ్ అన్ఫార్చునేట్లీ చాలా ఫ్యామిలీస్
బిలో పావర్టీ లైన్ ఉండడం వల్ల, ప్రెగ్నెన్సీ టైంలో స్క్రీనింగ్ అవ్వకపోవడం వల్ల థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టడం అనేది పుట్టేస్తారు. చూస్తూ ఉంటాము. యూరోపియన్ కంట్రీస్లో కొన్ని పర్టిక్యులర్ కంట్రీస్ తప్ప వేరే చోట్ల థాలసీమియా ప్రెవలెన్స్ చాలా తక్కువ ఉందండి. ఓకే. యుఎస్లో దాంట్లో పుట్టిన ప్రతి బిడ్డకి అట్ బర్తే వాళ్ళు స్క్రీన్ అన్ని చేస్తారు. స్క్రీన్ చేశారు. ఎస్, ఎవరికైనా ఫ్యామిలీలో చైల్డ్ ఉంటే కంపల్సరీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్లలో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, థాలసీమియా సొసైటీ, థాలసీమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వీళ్ళ అందరి ఎఫర్ట్స్ వల్ల మన దగ్గర కూడా స్క్రీనింగ్ అనేది చాలా ప్రెవలెంట్ అయిపోయింది. పెద్ద ఎత్తున సో జరుగుతుంది. పెద్ద యాత్రలోనే జరుగుతోంది. ఇంతకు ముందు సంవత్సరానికి 10,000 నుంచి 15,000 కొత్త థాలసీమియా మేజర్ పిల్లలు పుట్టేవాళ్ళు. క్రమంగా లాస్ట్ 2 ఇయర్స్లో అట్లీస్ట్ మా దగ్గర మేము చూసిన దాంట్లో ఈ ప్రెవలెన్స్ అనేది మెల్లగా తగ్గుతోందనే నేను పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను అంటే ఒక 5 ఇయర్స్లో చూసుకుంటే ఇట్ హెస్ కమ్ డౌన్ అంటారా మేడం? అని అనుకోవచ్చు. దాని మీద పెద్దయాత్రలో స్టడీస్ అవి జరగాలి. బట్ డెఫినెట్లీ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. గవర్నమెంట్ కాక థాలసీమియా సొసైటీ వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ డైరెక్షన్లో. అంటే ఫ్యామిలీలో ఒక చైల్డ్కి థాలసీమియా మేజర్ అని డిటెక్ట్ అయితే వాళ్ళ బ్రదర్ సిస్టర్స్నే కాక పేరెంట్స్ బ్రదర్ సిస్టర్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అందరినీ స్క్రీన్ చేస్తున్నారు. స్కూల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. పిల్లల డాక్టర్, పీడియాట్రిషియన్స్ మేము యాజ్ అ రూల్ అందరికీ చేస్తున్నాము. సో దానివల్ల క్యారియర్ స్టేటస్ ఎప్పుడైతే మనకు బెటర్గా తెలుస్తుందో థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టే ఛాన్స్ అంత తొందరగా తగ్గుతుంది. మేడం ఎంత ఫ్యాటల్గా ఉంటుంది మేడం? ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేరెంట్స్ అఫోర్డ్ చేయలేదు ట్రీట్మెంట్, సో అంటే బాబు ఎన్ని రోజులల్లో చనిపోతాడు, ఎట్లా ఉంటుంది? సో ఈ థాలసీమియా మేజర్ ప్రాబ్లంలో వాళ్ళకి రెగ్యులర్గా మనం బ్లడ్ ఎక్కిస్తూ ఉండి వేరే చర్యలు తీసుకుంటూ ఉంటే, అంటే ఏంటి, క్రమంగా వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి, దానికి అంటే వేరే ఎవ్రీ డే ఆప్షన్ ఉంటుందా లేదు. మేడం? ఎట్లా ఉంటుంది? ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ నో వీక్? నో అండి, మామూలుగా చిన్న బేబీస్ అంటే చాలా బరువు తక్కువ పిల్లలు, తక్కువ వెయిట్లో, తక్కువ వయసు పిల్లల్లో 4-5 వారాలకు ఒకసారి ఎక్కించాల్సి వస్తుంది. ఏజ్ వెయిట్ పెరిగే కొద్దీ 3 వారాలు, 2 వారాలు, కొన్ని సందర్భాల్లో వారం వారం ఎక్కించాల్సి రావచ్చు. అలా బ్లడ్ ఎక్కించుకుంటూ పోతున్నప్పుడు బాడీలో ఐరన్ అనేది చాలా పెరిగిపోతుంది. దానివల్ల లివర్, హార్ట్, బ్రెయిన్ అక్కడ ఈ ఐరన్ డిపాజిట్ అయ్యి వాటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా రాకుండా కీలేషన్ అనే మెడికేషన్స్ ఉంటాయి, ఏదైతే మనం రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆ ఐరన్ లెవెల్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ప్రాపర్గా ఫ్రెష్ బ్లడ్, సేఫ్ బ్లడ్ ఎక్కించుకుంటూ ఐరన్ మోతాదుని పెరగకుండా మనం కీలేషన్ Control మెడిసిన్స్తో కంట్రోల్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ చేయలేని పిల్లలు కూడా అడల్ట్హుడ్లో పెరిగి ఫ్యామిలీస్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ చాలా ప్రాపర్గా వాళ్ళకి మానిటరింగ్ కావాలి, వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ ఉండాలి, మందుల్ని జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్గా బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలి. కొంతమందికి కాంప్లికేషన్స్ ఎక్కువగా రావడం వల్ల లైఫ్ స్పాన్ అనేది షార్ట్ అయిపోతుంది. షార్ట్ అందుకే అందరికీ మనము యాజ్ ఆఫ్ నో వరల్డ్లో ఇప్పటికీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తప్ప థాలసీమియాకి అప్రూవ్డ్ ట్రీట్మెంట్ లేదు. జీన్ థెరపీ అన్నీ ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని చోట్ల దాని మీద బాగా పెద్ద ఎత్తున ట్రయల్స్ జరుగుతున్నాయి, సక్సెస్ చూస్తున్నాం, కానీ మన దేశంలో ఇంకా అది రాలేదు. సో మన దగ్గర ట్రాన్స్ప్లాంట్ అనేది ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ కనుక థాలసీమియా మేజర్ అని తేలిన వెంటనే మనం అప్ఫ్రంట్ ఫ్యామిలీని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అనే దానికి వాళ్ళని మనము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఫ్యూచర్కి ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ దీంట్లో గవర్నమెంట్ సపోర్ట్ చాలా పెరిగింది. సో కోల్ ఇండియా ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు థాలసీమియా బాల్ సేవా యోజన అనేది లాంచ్ చేశారు. దాంట్లో ఈ థాలసీమియా మేజర్ ఉన్న పిల్లలకి ఫుల్ మ్యాచ్ డోనార్ అవైలబుల్ ఉంటే ట్రాన్స్ప్లాంట్కి అయ్యే ఖర్చు వాళ్ళు ఇస్తారు. ఎంత సో అవుతుంది మేడం ఖర్చు ఒక్క బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్? సో అది మనకి డోనార్ని బట్టి ఉంటుందండి. సో చిన్న వయసులో అంటే సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపల పిల్లలు ఎక్కువగా బ్లడ్ ఎక్కించుకోకుండా ఉండి, ఐరన్ మోతాదు మరీ ఎక్కువగా లేకుండా ఉండి, వాళ్ళకి ఫుల్ మ్యాచ్ డోనార్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ అనేది 8-10 లక్షల్లో అయిపోతుంది. అండ్ దానికి యాజ్ ఐ సెడ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది, కొంతమంది ఎన్జిఓస్ కూడా హెల్ప్ చేస్తారు. బై ఛాన్స్ ఎవరికైనా ఫుల్ మ్యాచ్, ఈ మ్యాచ్ అంటే ఇది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదండి, హెచ్ఎల్ఏ టైపింగ్ అంటారు. ఆ స్పెసిఫిక్ టెస్ట్ వల్ల వాళ్ళకి మ్యాచో కాదో అనేది తెలుస్తుంది. సో ఫుల్ మ్యాచ్ డోనార్ లేనప్పటికీ హాఫ్ మ్యాచ్లో తల్లి తండ్రిలో ఎవరైనా బెటర్ మ్యాచ్ ఉంటే వాళ్ళ నుంచి కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చు. బట్ దాంట్లో ఏంటంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండడం కారణం వల్ల దానికి ఖర్చు ఎక్కువ అవ్వచ్చు. ఓకే, దీనికి రిజిస్ట్రీ ఉంటుందా మేడం? దీన్ని అంటే బోన్ మ్యారో చేయడానికి ఎవరన్నా ముందుకు రావడము అట్లా? సో చాలా మటుకు మనం విదిన్ ద ఫ్యామిలీనే డోనార్స్ చూస్తామండి. ఎవరికైనా విదిన్ ద ఫ్యామిలీ ఫుల్ మ్యాచ్ డోనార్స్ లేకపోతే
కొన్ని రిజిస్ట్రీస్ ఉన్నాయి. ఎలా మనకి బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయో అలా కొన్ని స్టెమ్ సెల్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. ఎక్కడైతే చాలామంది వాలంటరీగా మేము డొనేట్ చేస్తాము స్టెమ్ సెల్స్ అనేది రిజిస్టర్ చేసుకుంటారు. ఎట్లుంటది మేడం? అంటే ఎవరన్నా వాళ్ళు డొనేట్ చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చండి. మీరు నేను అయినా దానిలో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, ఎవరికైతే ఫ్యామిలీలో ఎవరు మ్యాచ్ డోనర్ లేరు అంటే ఆ రిజిస్ట్రీకి ఆ పేషెంట్ హెచ్ఎల్ఏ టైపింగ్ని మనం అప్లోడ్ చేసి సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఆ పేషెంట్కి ఫుల్ మ్యాచ్ ఉన్నారా అనేది మనం వెతుక్కోవచ్చు. అలా దొరికే ఛాన్స్ 1-2%. బట్ ఎవరికైనా అదృష్టవశాత్తు ఫుల్ మ్యాచ్ డోనార్ ఉంటే ఆ పద్ధతిలో కూడా మనం ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చు. యావరేజ్‌గా అంటే ఏమి అందకుండా చనిపోయే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటది మేడం? మన ఇండియాలో అయినా, వరల్డ్‌లో అయినా? వరల్డ్‌లో వేరే వేరే ఏరియాస్‌లో ఇప్పుడు ఆఫ్రికాలో డెఫినెట్లీ చాలా ఎక్కువ ఉంటుందండి. బికాజ్ అక్కడ కేర్, బ్లడ్ ప్రొడక్ట్ అవైలబిలిటీ అనేది తక్కువ. మన దగ్గర మోర్టాలిటీ అనేది క్రమంగా తగ్గుకుంటూ వస్తోందండి. లెస్ దెన్ 20% ఇఫ్ వాళ్ళు చాలా వెల్ మేనేజ్డ్ ఉంటే తప్ప. కొన్ని సందర్భాల్లో ఈ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గడము, ఇన్ఫెక్షన్స్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్ అట్లా రావడము, కొన్నిసార్లు బ్లడ్ ఎక్కించినా వాళ్ళకి బ్లడ్ పెరగకపోవడము, లివర్ ఫెయిల్యూర్ రావడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్‌తో చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే యావరేజ్‌గా లైఫ్ స్పాన్ ఎంత ఉంటది మేడం? ఓన్లీ బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ నార్మల్ వాళ్ళకంటే యాజ్ ఆఫ్ నౌ 40-45 ఇయర్స్ మనం చూస్తున్నామండి. బియాండ్ దాట్ ఇన్ ద ఫ్యూచర్ హోప్ చేయొచ్చేమో. వేరే వేరే సోషల్ స్ట్రాటాస్‌లో కూడా అది డిపెండ్ అవుతుంది. బట్ యెస్ 40-45 ఇయర్స్ ఉంటుంది. బతుకుతారు. ఈ బోన్ మ్యారో చేసుకుంటే మేడం? బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేసి అది సక్సెస్ అయితే లైఫ్ స్పాన్ నార్మల్ ఉంటుందండి. బికాజ్ వాళ్ళకి మళ్ళీ బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం అవ్వదు. 1 ఇయర్ వరకు ఫాలో అప్ చేసి వాళ్ళు బాగున్నారు అంటే దాని తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ బాగుంటుంది. ఓకే. వీళ్ళు మ్యారేజెస్ చేసుకోవచ్చా మేడం? డెఫినెట్లీ. ఆఫ్టర్ బోన్ మ్యారోనా? బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మ్యారేజెస్ అనేది చేసుకోవచ్చు. మ్యారీడ్ లైఫ్‌లో ఫంక్షనాలిటీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఈ కాలంలో దానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. మళ్ళా వాళ్ళకి కూడా ఈ క్యారియర్సే ఉంటారు కదా మేడం? అది అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు అవతల వాళ్ళు క్యారియర్స్ కాకపోతే అచ్చా, దెన్ యూ వాళ్ళకి షుడ్ గో ఫర్ మ్యారేజ్ అంటారా? క్యారియర్స్ ఉంటే మళ్ళీ మనము ప్రెగ్నెన్సీ టైంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ అబార్షన్ అదంతా ఇట్ ఫాలోస్ కదా మేడం? అంటే ముందే అది స్క్రీన్ అలాంటప్పుడు చేసుకొని ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. యాజ్ ఐ సెడ్ ఫర్టిలిటీ ఫీల్డ్‌లో అయిన అడ్వాన్స్‌మెంట్స్ యా వల్ల యా వేరే ఆప్షన్స్ లైక్ డోనార్ స్పెర్మ్ ఆర్ డోనార్ ఎగ్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ గో. అడాప్షన్ అనేది ఎప్పుడు ఒక ఆప్షనే. డెఫినెట్లీ మనం ఆలోచించొచ్చు. మెథడ్స్ ఆర్ దేర్. మనం థాలసీమియా మేజర్‌తో పిల్లలు పుట్టకుండా చూసుకోవడానికి. బట్ దానికి క్యారియర్ స్టేటస్ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. మేడం. అంటే గవర్నమెంట్ పరంగా అంటే ఇండియాలో వేరియస్ గవర్నమెంట్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్స్. వాళ్ళ పరంగా ఏమన్నా ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయా మేడం? తలసీమియా సపోర్ట్ డెఫినెట్లీ అండి పేషెంట్స్? జరుగుతున్నాయి. నేషనల్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో చాలామంది దాని మీద చాలా ఎఫర్ట్ చూపిస్తున్నారు. యాజ్ ఐ మెన్షన్డ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు కోల్ ఇండియా లిమిటెడ్‌తో కలిసి థాలసీమియా బాల్ సేవా యోజన అనేది లాంచ్ చేశారు. ఆల్రెడీ ఫేజ్ 3కి వచ్చేసింది అది. దాంట్లో వాళ్ళు అక్రాస్ ద కంట్రీ చాలా హాస్పిటల్స్‌ని ఎంపానల్ చేశారు. ఫార్చునేట్లీ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆంధ్ర, తెలంగాణలో ఓన్లీ హాస్పిటల్ ఎంపానల్డ్ విత్ ఎంపానల్ కోల్ ఇండియా. కోల్. సో యాజ్ ఐ సెడ్ ఎవరికైనా థాలసీమియా మేజర్ పిల్లలకి డయాగ్నోజ్ అయ్యి వాళ్ళకి డోనార్ అవైలబుల్ ఉంటే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్‌కి సపోర్ట్ చేస్తారు. సో ట్రాన్స్ప్లాంట్‌కి డబ్బులు ఎఫర్ట్ చేయలేని ఫ్యామిలీస్‌కి ఇది చాలా మేజర్ బూన్. మా హాస్పిటల్‌లో ఈ స్కీమ్ కింద ఆల్రెడీ మేము ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేశాం. చేస్తున్నారు మేడం. ఇప్పుడు పంజాబ్లో కూడా ఏదో అక్కడ గవర్నమెంట్ కూడా ఏదో ఇనిషియేటివ్ తీసుకుంటుందని కొన్ని వార్తలు చూస్తున్నాం. అదేంటి మేడం? సో అక్కడ గవర్నమెంట్ కొన్ని ప్లేసెస్‌లో పెళ్లి చేసుకోవాలి అని మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌కి వెళ్తున్నప్పుడు బోత్ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఈ హెచ్‌బీ-A2 లెవెల్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. స్కూల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, కొన్ని చోట్ల ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వీటన్నిటి మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. పెడుతున్నారు. సో యాజ్ ఐ సెడ్ వేరే వేరే టైం పాయింట్స్ మనం ఎక్కడైతే ఈ టెస్ట్ అనేది చేయొచ్చు. బికాజ్ మీరు నేను మనం అర్థం చేసుకున్నట్టు కొన్నిసార్లు కొంతమంది పబ్లిక్కి అర్థం కాకపోవచ్చు. వాళ్ళని మనం ఈ టెస్ట్ చేయించుకోండి అంటే ఏ కారణం లేకుండా ఎందుకు మేము ఈ టెస్ట్ చేయించుకోవాలి అనే క్వశ్చన్ డెఫినెట్లీ వస్తుంది. వస్తుంది. సో అలాంటప్పుడు మనం కొన్ని స్పెసిఫిక్ టైం పాయింట్స్, కొన్ని స్పెసిఫిక్ సందర్భాల్లో ఓకే ఈ టెస్ట్ అనేది కంపల్సరీ అని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఆ టెస్ట్ చేయించుకుంటారు. చేయించుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఉంది అని తెలిసిపోతుంది. మేడం, ఏదన్నా ఒక పాపులర్ మిత్ ఏమైనా ఉందా కన్సర్నింగ్ తలసీమియా? మీరు మీ ఎక్స్పీరియన్స్లో మీ
పేషెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏదన్నా ఒకటి వచ్చిందా? మాకు రాదు ఇది అనేది ఉంటది కదా! అది చాలా మటుకు ఫ్యామిలీస్‌లో ఎలా నేను చెప్పినట్టు మైనర్ వాళ్ళకి మాకు ట్రైట్ ఉంది అని ఉంది వాళ్ళకి తెలియదు. బికాజ్ వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. సో, అరే మీరిద్దరు పేరెంట్స్ ఇద్దరికీ లేదండి. మీ ఇద్దరికీ మైనర్‌గా డిఫెక్ట్ ఉంది కనుక బిడ్డకొచ్చింది అంటే కొంతమంది ఫ్యామిలీస్‌లో వాళ్ళు నమ్మరు. మాకు ఎవ్వరికీ ఏమీ లేదు. మా పూర్వీకులు ఎవరికీ ఏమీ లేదు. మా బిడ్డకి ఎలా వస్తుంది? ఇది జన్యుపరంగా కాదు. ఆర్ హస్బెండ్ వైఫ్‌ని బ్లేమ్ చేయడము, వైఫ్ హస్బెండ్‌ని బ్లేమ్ చేయడము అనేది కూడా చూస్తాం. సో, అందుకే ఇది చాలా క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలి దట్ బోత్ ఫాదర్, మదర్ ఇద్దరికీ మైనర్‌గా డిఫెక్ట్ ఉంటేనే పిల్లలకొస్తుంది. పిల్లలకొస్తుంది. ఎవరో సో, both are ఒక్కళ్ళకనే responsible. కాదు. బోత్ విల్ బీ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఇంకోటి అరే ఇంత చిన్న బిడ్డకి బ్లడ్ ఎక్కిస్తే ఎట్లా? బ్లడ్ ఎక్కిస్తే ప్రాబ్లమ్ వస్తుంది కదా! ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా! డెఫినెట్లీ బ్లడ్ ఎక్కిస్తుంటే కొన్ని రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ రిస్క్ కంపారిటివ్లీ ఎక్కువ. బట్ ఈ కాలంలో బ్లడ్ బ్యాంక్స్‌లో బ్లడ్‌లో సెక్యూరిటీ దాని సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడానికి చాలా స్ట్రింజెంట్‌గా మెజర్స్ తీసుకుంటున్నారు. కాకపోగా ఈ థాలసీమియా ప్రాబ్లంలో రెగ్యులర్‌గా బ్లడ్ ఎక్కించకపోతే అది ప్రాణాంతకం అండి. బికాజ్ రక్తం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. బిడ్డ గ్రోత్ సరిగ్గా ఉండదు, డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. వాళ్ళకి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, క్రమం తప్పకుండా సేఫ్ బ్లడ్ చెప్పిన డేట్స్‌కి ఎక్కించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒక షెడ్యూల్ ఉంటదా మేడం? ఒక షెడ్యూల్ అది బిడ్డ వయసు, వెయిట్‌ని బట్టి, వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ బాడీలో ఎంత ఉంది, దాన్ని బట్టి ఒక షెడ్యూల్ ఉంటుంది. సో, అందుకే వాళ్ళు రెగ్యులర్‌గా ఫాలో అప్‌కి రావాల్సొస్తుంది. ఒకసారి డిటెక్ట్ అయినప్పటి నుంచి ఇక వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్న క్రమంలో ఐ థింక్ ఈవెన్ పేరెంట్స్‌కి, కపుల్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆ మోటివేషన్ కూడా ఐ థింక్ మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ అండి. సో, ఎట్లా హౌ యూ ఫేస్ ద ఛాలెంజ్ టు కన్విన్స్ దెమ్ లైక్? సో, అది ఒక చాలా టఫ్ కష్టమైన కౌన్సిలింగ్ అండి. ఒక ఫ్యామిలీకి ఒక 3, 4 నెలల బిడ్డని పట్టుకొచ్చిన ఫ్యామిలీకి మీ బాబుకి జనుపరమైన రక్త వ్యాధి ఉంది. ఇది జనుపరంగా వచ్చింది కనుక జీవితాంతం ఉంటుంది. అన్‌లెస్ మనం ఒక మేజర్ ట్రాన్స్‌ప్లాంట్ అనే ప్రొసీజర్ చేస్తే తప్ప అని చెప్పడం కష్టం. ఫ్యామిలీ కోసం అది వినడం అంతకన్నా కష్టం. అంతకంటే. కానీ వాళ్ళకొక హోప్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. లేదు ఇప్పుడు మన వైపు చాలా సపోర్ట్ ఉంది. ట్రీట్మెంట్ చేయడానికి చాలా విధానాలున్నాయి. రెగ్యులర్‌గా బ్లడ్ ఎక్కిస్తూ ఉంటే బాబు ఆర్ పాప నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. స్కూల్‌కెళ్తారు, చదువుకుంటారు. వాళ్ళ గ్రోత్, డెవలప్‌మెంట్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెగ్యులర్‌గా మెడిసిన్స్ వాడుతూ ఉండి, రెగ్యులర్‌గా చెకప్స్ చేపించుకుంటూ ఉంటే లైఫ్ స్పాన్ బావుంటుంది. ట్రాన్స్‌ప్లాంట్‌కి కొత్త ఆప్షన్స్, కొత్త మెథడ్స్ వస్తున్నాయి. దేంట్లో ఫుల్ మ్యాచ్ డోనార్ లేకపోయినా బికాజ్ అందరి పేషెంట్స్‌కి ఫుల్ మ్యాచ్ డోనార్ ఉండాలని కంపల్సరీ కాదు. 25%లో ఉండొచ్చు. బట్ హాఫ్ మ్యాచ్‌లో కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తూ ఉంటే సక్సెస్ రేట్ అనేది మేము లాస్ట్ 10 ఏళ్లలో పెరగడం అనేది చూసాము. సో, అప్‌ఫ్రంటే ఈ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పినప్పుడే వాళ్ళకి దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉంది అనే హోప్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ కొన్ని సొసైటీస్ ఉన్నాయి. ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్ ఉన్న పిల్లలని, ఫ్యామిలీస్‌ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ ఎక్కించడం అనేది జరుగుతుంది. NGOs సేఫ్ ఉన్నాయి బ్లడ్ కదా. ఎన్‌జీఓస్ ఉన్నాయి. సో, ఇక్కడ మన దగ్గర హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎన్‌జీఓస్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. మేము రెగ్యులర్‌గా అక్కడికి వెళ్ళి పేషెంట్స్‌ని చూడడం అనేది చేస్తాము. వారానికి ఒక్కసారి వెళ్ళి చూస్తూ ఉంటాము. సో, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ థాలసీమియా సొసైటీ హైదరాబాద్‌లో ఉంది. వాళ్ళు రెగ్యులర్‌గా ఈ పిల్లలకి ఫ్రీగా బ్లడ్ ఎక్కియడం, మందులు ఫ్రీగా ఇవ్వడము, బ్లడ్ టెస్ట్‌లనేవి ఫ్రీగా చేయడము. అదే కాక వాళ్ళకి రెగ్యులర్‌గా అవసరమైన మెడిసిన్స్ అవి గూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో, ఎన్‌జీఓస్ సపోర్ట్ అనేది డెఫినెట్‌లీ చాలా హెల్ప్‌ఫుల్ అండి. మా హాస్పిటల్‌లో గూడా ఇప్పుడు మే 8న వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా మేము గూడా కొన్ని అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేవి డెఫినెట్‌లీ క్యారీ ఔట్ చేస్తాం ప్రతి సంవత్సరం. దాంట్లో ఏంటంటే మామూలుగా వేరే ప్రాబ్లమ్స్ కోసం పిల్లలు చెకప్‌కి వచ్చిన పిల్లల పేరెంట్స్‌ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దట్ ఇట్లాంటి ప్రాబ్లమ్ ఒకటి ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో అదృష్టవశాత్తు ఆ ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు చూసే పిల్లలకి, వాళ్ళు చెప్పడానికి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎన్‌జీఓ సపోర్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్‌కి, మెడికేషన్ డిస్పెన్సింగ్‌కి దానికి అనేది చాలా హెల్ప్‌ఫుల్. మేడం ఏమన్నా ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి ఏమన్నా ఇట్లా కవర్ అవుతున్నాయా మేడం థాలసీమియాలో? థాలసీమియాలో ఆరోగ్యశ్రీ ఉన్న పేషెంట్స్‌కి కొన్ని రకాల స్పెషల్ మెడిసిన్స్ నేను ఇందాక చెప్పినట్టు బాడీలో ఐరన్ మోతాదు అనేది పెరుగుకుంటూ పోతున్నప్పుడు కొన్ని మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. దాన్ని కీలేషన్ అంటారు.
ఈ మెడిసిన్స్ టాబ్లెట్ రూపంలో ఉంటాయి అండ్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఇంజెక్షన్ అది ఒక పంపు ద్వారా రెగ్యులర్గా ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఆ పంపు ఆ ఇంజెక్షన్స్ అనేవి కొంచెం ఖరీదు ఉంటాయండి. సో ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ ఉన్న బిలో పావర్టీ లైన్ పేషెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ఆ పంప్ అండ్ మెడిసిన్ అనేది ఫ్రీగా వస్తుంది. మేడం ఒకప్పుడు ఒక ప్రపోజల్ కూడా ఉండే ఈ డిజేబిలిటీ కింద వీళ్ళను కేటగరైజ్ చేసి కొంచెం వీళ్ళకు హెల్ప్ చేయొచ్చు అనే ఒక ప్రపోజల్ ఉండే. అది కొన్ని ఏరియాస్లో నాకు తెలిసి తెలంగాణలో హైదరాబాద్లో ఐఎమ్ నాట్ వెరీ షూర్, కానీ ఆంధ్రాలో కొన్ని ఏరియాస్లో వాళ్ళకి పెన్షన్ వస్తుందండి. కొంతమంది పేషెంట్స్ మన దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుని వెళ్తారు, బట్ ట్రీట్మెంట్కి దానికి యాజ్ ఆఫ్ నౌ అట్లాంటి అది లేదు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ వైపు నుంచి ట్రీట్మెంట్కి చాలా సపోర్ట్ ఉంది. అండ్ యాజ్ ఐ సెడ్ ఆరోగ్యశ్రీ ద్వారా మెడికేషన్స్ అనేవి వాళ్ళకి ఫ్రీగా వస్తున్నాయి. మేడం మీకు బాగా సాటిస్ఫై ఇచ్చిన ఒక కేసు చెప్పండి మేడం, తలసీమియాది. అంటే ఫస్ట్ వాళ్ళు మీతో అగ్రి అవ్వలేదు, లేకపోతే ఆర్గ్యూ చేసి ఉంటారు కపుల్. సో ఆఫ్టర్ యువర్ ట్రీట్మెంట్ ఆర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ వాళ్ళు పెద్దగా మీ దగ్గరికి వచ్చి ఉంటారు. సో ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి మేడం, అంటే మీ అప్పుడు ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. డెఫినెట్లీ అండి. సో ఒక ఫ్యామిలీ వాళ్ళకి ముగ్గురు పిల్లలలో అందరికన్నా చిన్న పాపకి ఈ ప్రాబ్లం డిటెక్ట్ అయింది. మొదటి ఇద్దరు పిల్లలలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. లాస్ట్ పాపకి ఈ ప్రాబ్లం డిటెక్ట్ అయింది. పాపకి 4 నెలలు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం డిటెక్ట్ అయింది. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి దట్ ఇది జన్యుపరమైన ప్రాబ్లం అని చాలా మాకు అదైంది. బికాస్ ఫ్యామిలీ ఆ టైంలో అగ్రీ అవ్వలేదు. అగ్రి టెస్టులు చేసి జన్యుపరమైన టెస్టులు చేసి అంతా చేశాక ఈ ప్రాబ్లం అనేది తేలింది. తేలాక వాళ్ళని రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేపిస్తూ ఆ పాపకి 1.5 సంవత్సరం వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేద్దాము అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ టైంలో ఈ డోనార్ ఎవరు అనేది మనం చూడాలి. సో డోనార్ అయ్యే ఛాన్స్ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళు బాడీ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ 25%. పేరెంట్స్ ఫుల్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ 10%. సో అప్పుడు వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ ఇద్దరుని కూడా మీరు టెస్ట్ చేసి ఈ చిన్న పాపకి వాళ్ళు బాడీ మ్యాచ్ ఉన్నారేమో చూడండి అంటే ఫ్యామిలీ అగ్రీ అవ్వలేదు. అరే ఈ పిల్లలకి ఏమైనా అవుతుందేమో వాళ్ళు డొనేట్ చేస్తే అని. సో ఈ సందర్భంగా అది ఒకటి నేను డెఫినెట్లీ క్లియర్ చేద్దాం అనుకుంటున్నానండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో డోనార్కి ఎటువంటి రిస్క్ లేదు. వేరే ట్రాన్స్ప్లాంట్ లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే డోనార్ బాడీలోంచి మనం ఒక ఆర్గన్ తీసి రెసిపియంట్కి ఎక్కిస్తాం, పేషెంట్కి ఎక్కిస్తాం. ఆ ఆర్గన్ వాళ్ళకి మళ్ళీ తిరిగి రాదు, అది డొనేట్ చేసేస్తారు. వేరస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆర్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లో మనం డోనార్ దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ మాత్రమే తీసుకుంటాం. వాళ్ళు డొనేట్ చేసిన ఆ స్టెమ్ సెల్స్ మళ్ళీ వాళ్ళ బాడీలో వారంలో ఫామ్ అయిపోతాయి. సో అది రక్తదానం చేసినట్టే, వాళ్ళకి ఎటువంటి రిస్క్ లేదు. ఈ మాట ఆ ఫ్యామిలీకి మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ మిగతా ఇద్దరు పిల్లలకి ఈ పాపకి బాడీ మ్యాచింగ్ టెస్ట్ చేయడానికి మాకు చాలా రోజులు పట్టింది. ఫైనలీ అదృష్టవశాత్తు ఒక సిబ్లింగ్, ఒక 5 ఏళ్ల పాప, తనకి ఫుల్ బాడీ మ్యాచ్ ఉంది. సో ఆ 5 ఏళ్ల పాప డొనేట్ చేసింది వాళ్ళ యంగర్ సిస్టర్కి. ఆమె దగ్గర నుంచి మనం ఈ స్టెమ్ సెల్ కణాలు కలెక్ట్ చేసుకుని ఈ పాపకి ఎక్కించి ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ చేసి ఇప్పుడు మోర్ దెన్ 2-3 ఇయర్స్ ప్లస్ అయిపోయింది. ఆ పాప మంచిగా గ్రో అవుతోంది, బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేదు, స్కూల్లో జాయిన్ అయింది, వెళ్తుంది, ఎనీ అదర్ నార్మల్ చైల్డ్. సో మనం చూస్తే ఆ పాపకి ఇంత మేజర్ ప్రాబ్లం వచ్చింది, ఈ ట్రాన్స్ప్లాంట్ చేశాము అని ఎవరు అనుకోరు. తను చాలా హెల్తీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, డెవలప్మెంట్లీ నార్మల్, స్మార్ట్. ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఉంది. ఎల్డర్ సిబ్లింగ్ ఎవరైతే డొనేట్ చేస్తుందో ఆ పాప చాలా మంచిగా ఉంది, గ్రో అవుతుంది, స్కూల్కి వెళ్తుంది. సో అలాంటి వాళ్ళని చూస్తే మనకి చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది దట్ ఓకే వీళ్ళకి ఇంత మేజర్ ట్రీట్మెంట్ చేశాక వీళ్ళు ఇంత బాగున్నారు. దాన్ని చూసి ఒక మోటివేషన్ వస్తుంది యాజ్ డాక్టర్స్ దట్ ఓకే ఇంకా ఎక్కువ మందికి మనం ఇది చెప్పాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే దాని సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. పిల్లలు మామూలుగా ఉంటారు. బికాజ్ వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి బ్లడ్ ఎక్కించుకుంటూ పోతూ ఉంటే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. అవన్నీ అవగాహన వాళ్ళలో పెంచాలి అనే మోటివేషన్ మాకు కూడా పెరుగుతుంది. మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్, వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండ్ వన్ ఆఫ్ ద ఎర్లీ మేము చేసిన దాంట్లో చాలా సాటిస్ఫైయింగ్. మీరు బాగా సాటిస్ఫై అయినారు అనుకుంటా. ఓకే, ఎవరన్నా బాగా వీళ్ళని ఆర్గ్యూ చేసి ఒప్పించిన వాళ్ళు ఉన్నారా మేడం? అంటే చాలా కాన్ఫ్లిక్టింగ్గా ఉంటుంది కదా, మాకెందుకు వస్తుంది అనే టైప్లో. కొన్ని సందర్భాల్లో ఎస్, ఇనీషియల్గా వాళ్ళని కన్విన్స్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఈ దీనిలో చేసే టెస్ట్లు అనేవి చాలా కన్ఫర్మేటరీ ఉంటాయండి. దాన్ని మనం ఎటువగా అది దానిలో ఏమీ డౌట్ ఉండదు.
ఇప్పుడు ఈ కాలంలో మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. సో ఎటువంటి డౌట్ ఉండదు. అండ్ కంటి ముందు మనకి బిడ్డ కనబడుతూ ఉంటారు. బ్లడ్ ఎక్కించకపోతే గ్రాడ్యువల్గా పాలిపోతూ ఉంటారు. సో ఫ్యామిలీస్ యూజువలీ యాక్సెప్ట్ చేస్తారు ప్రాబ్లం ఉంది అని. ట్రీట్మెంట్లో ముందుకెళ్ళడానికి ఇష్టపడని వాళ్ళు డెఫినెట్లీ మీకు ఇందాక చెప్పినట్టు ఫుల్ మ్యాచ్ డోనార్స్ దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది, 20-25%. అది కూడా నేను చాలా పెంచే చెప్తున్నాను అనుకోవచ్చు. బట్ అలా ఫుల్ మ్యాచ్ డోనార్ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడానికి భయపడతారు. బికాస్ మనం ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ 90% అని చెప్తాము. ఆ 10% వరల్డ్లో ఎక్కడైనా ఎవరు చెప్పలేరు. బట్ ఆ 10%కి భయపడి వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి ముందుకెళ్ళరు. అలా ఫ్యామిలీని కన్విన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాజ్ ఆ బిడ్డ వయసు పెరిగి రేపు వాళ్ళు 15-16 ఏళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాము అంటే ఆ 90% కాస్త 70% అయిపోతుంది. బికాజ్ అన్నాళ్ళు బ్లడ్ ఎక్కించుకుని ఉన్నారు, దాని యొక్క కాంప్లికేషన్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి కనుక. మేడం మీరు ఒకటి అడ్వైజ్ ఇవ్వండి వ్యూవర్స్కి. లైక్ అంటే ఇప్పుడు మేనరికం పెళ్ళిళ్ళు వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని వచ్చింది. సౌత్ ఇండియాలో మరీ ఎక్కువ అని మీరే చెప్పారు. సో వీలైనంత మట్టుకు మేనరికం అవాయిడ్ చేయమని చెప్తారా? ఒకవేళ మేనరికానికి వెళ్తున్నా కూడా మేబీ దే షుడ్ గో బిఫోర్ మ్యారేజే టెస్ట్లు చేయించుకోవడం బెటర్ అంటారా? ఇట్లా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ సౌత్ ఇండియా. సో డెఫినెట్లీ ఇది ఒక మేజర్ సోషల్ ఇష్యూ అండి. సో దాని మీద కామెంట్ చేసే కేపబిలిటీ కానీ నాలెడ్జ్ కానీ మేబీ నాకు లేదు. బట్ యాజ్ అ డాక్టర్, ఒక డాక్టర్గా ఎస్, మేనరికం అండ్ దగ్గర బంధుత్వాల్లో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటే జనపరమైన ప్రాబ్లం రిస్క్ ఎక్కువ ఉంది కంపేర్ టు వేరే వాళ్ళు ఎవరైతే అలా దగ్గర బంధుత్వాల్లో చేసుకోలేదు. సో ఇలాంటప్పుడు చాలామంది ఆర్గ్యూ చేస్తారు, మా పేరెంట్స్ చేసుకున్నారు, వాళ్ళ తాతలు చేసుకున్నారు. కరెక్ట్. బట్ అట్లా జనరేషన్లో జరగడం వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం జెనెటిక్ ప్రాబ్లం రిస్క్ అనేది డెఫినెట్లీ పెరుగుతుంది. సో బై ఛాన్స్ లేదు అట్లానే మ్యారేజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మ్యారేజ్ ముందు కొన్ని టెస్టులు చేయించుకుంటే ఆ రిస్క్ ఉంది అని తెలిస్తే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో దట్ పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. థాలసీమియా ఒకటే కాదు, వేరే జనుపరమైన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఏవైతే రావచ్చు. సో పెళ్లి చేసుకునే వాళ్ళిద్దరికీ జెనెటిక్గా ఏవైనా మైనర్ సేమ్ డిఫెక్ట్స్ ఇద్దరికీ ఉన్నాయి అని మనకి తెలిస్తే ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో దట్ మేజర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్తో పిల్లలు పుట్టకుండా ఉంటారు. ఓకే. సో అంటే మీ అడ్వైజ్ ఏంది? ఒకవేళ బై ఛాన్స్ కంపల్సరీ చుట్టరికంలోనే మ్యారేజ్ చేసుకోవాలి అని ఎవరైనా డిసైడ్ అయితే బిఫోర్ మ్యారేజ్ అండ్ డెఫినెట్లీ బిఫోర్ చిల్డ్రన్ ఈ కాలంలో జెనెటిక్ స్క్రీనింగ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయిందండి. ఇంతకుముందు నా ట్రైనింగ్ పీరియడ్లో ఒక 10 ఏళ్ల క్రితం ఆలోచిస్తే ఆ టెస్ట్ చాలా ఖరీదు ఉండేవి. వెరీ ఎక్స్పెన్సివ్. మన దగ్గర అయ్యేవి కాదు, బయటికి పంపించాల్సి వచ్చేది. రిపోర్ట్ రావడానికి 2 నెలలు 3 నెలలు పట్టేది. ఇప్పుడు ఆ టెస్ట్ అనేవి చాలా సింపుల్ అయిపోయినాయి. 2 వారాల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది, ఖరీదు తగ్గుకుంటూ పోతుంది. సో అటువంటి సందర్భాల్లో దగ్గర బంధుత్వాల్లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ ఆ స్క్రీనింగ్ చేసుకుంటే మనం ఫ్యూచర్లో మేజర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్తో పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎస్పెషలీ ఫ్యామిలీలో ఇమీడియట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో జనుపరమైన ప్రాబ్లం ఉన్న పిల్లలు పుట్టారు అంటే కంపల్సరీ ఈ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా మేడం? జనరల్ సజెషన్స్, కాషన్స్ ఏమైనా చెప్పడానికి? సో ఈ ఇయర్ 8th May 2026 వరల్డ్ థాలసీమియా డే అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఒక మోటో ఉంటుంది. సో సీ ద అన్సీన్, నో లాంగర్ హిడెన్, డయాగ్నోస్ అనేది ఇయర్ మోటో. అంటే ఏంటి, మనం పెద్ద మొత్తంలో స్క్రీనింగ్ అనేది చేయాలి. బికాజ్ థాలసీమియా క్యారియర్స్ని మనం ఐడెంటిఫై చేస్తే థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టకుండా మనం ఆపగలము. డయాగ్నోస్ అండ్ ట్రీట్. సో థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టాక కూడా మనం వాళ్ళని క్యూర్ చెయ్యగలము అనే అవగాహన కమ్యూనిటీలో స్ప్రెడ్ అవ్వాలి. అండ్ దీనికి సపోర్ట్ ఉంది. అంటే మన దగ్గర డబ్బులు లేవు, ఇంత ఖరీదైన ట్రీట్మెంట్ మేము చేయించుకోలేము అని ఎవరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. సపోర్ట్ ఉంది. అండ్ అందరూ కూడా మనకే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా బాగుండాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఎవరికైనా ఫ్యామిలీలో థాలసీమియా మేజర్ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ని కజిన్స్ని ఎడ్యుకేట్ చేయాలి. దట్ మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు స్క్రీన్ చేసుకోవాలి, మీలో మైనర్ జెనెటిక్ డిఫెక్ట్ ఉందా అని చెక్ చేసుకోవాలి అనేది అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ అవ్వాలి. మేడం, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఈ యొక్క ప్రొసీజర్ అంటారా, ఆపరేషన్ అంటారా, అసలు అది ఎలా జరుగుతుంది, అది ఎన్ని గంటలు ఉంటుంది ఏంటి అని చాలామందికి చాలా అపోహలు ఉంటాయి.
చాలా డేంజరస్ ఆపరేషన్ ఏమో అనుకుంటారు. దాని గురించి చెప్పండి. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఎముక మూల మార్పిడి అనేది ఇది ఒక సర్జికల్ ప్రొసీజర్ కాదండి. ఆపరేషన్ అనేది కానే కాదు. ఇది ఒక మెడికల్ ప్రాసెస్. సో ఈ పర్టికులర్ దీంట్లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళ డిఫెక్టివ్ సిస్టమ్ని క్లియర్ చేస్తాం. అంటే బోన్ లోపల ఉన్న ఈ మ్యారో కణాలని మనం క్లియర్ చేస్తాం. దాంతో అక్కడ స్పేస్ తయారవుతుంది మనం ఇచ్చే డోనార్ సెల్స్ రావడానికి. దాని తర్వాత డోనార్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాము స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ అనేవి స్పెషల్ సెల్స్ అన్నమాట. దేనికైతే బ్లడ్ సిస్టమ్ని జనరేట్ చేసే తత్వం ఉంటుంది. ఈ స్టెమ్ సెల్స్ అనేది ఇంతకుముందు బోన్ మ్యారో అంటే ఎముక లోపల నుంచి ఎముక మూల నుంచి కలెక్ట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అది మనం ఇక్కడున్న నరాన్ని నుంచి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని పెరిఫరల్ బ్లడ్ స్టెమ్ సెల్స్ అంటారు. సో అట్లా కలెక్ట్ చేసుకుంటూ ఉంటే అది రక్తదానం చేసినట్టే. దాంట్లో డోనార్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక 4 గంటల ప్రాసెస్లో నరం ద్వారానే ఆ స్టెమ్ సెల్స్ అనేది మనము డోనార్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి అది బోన్ మ్యారోలోంచి అంటే ఎముక లోపల నుంచి కూడా మనము ఆ స్టెమ్ సెల్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా డోనార్కి ఎటువంటి లైఫ్ రిస్క్ లేదండి. బట్ కొద్దిగా వాళ్ళకి అప్పుడు మనము సెడేషన్ అంటే నొప్పి లేకుండా అది లేకుండా మత్తిచ్చి చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక 1.5-2 hours ప్రొసీజర్ మాత్రమే. కొన్నిసార్లు కార్డ్ బ్లడ్ అంటే అప్పుడే పుట్టిన బిడ్డలది అంబ్లికల్ కార్డ్ నుంచి కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ పేషెంట్లకి మనం నరంలోనే ఎక్కిస్తాము, బోన్లో ఎక్కించము. సో దానిలో అది ఎక్కించినప్పుడు కూడా పేషెంట్కి ఆ పిల్లలకి ఎటువంటి నొప్పి ఉండదు. అది ఒక ప్రొసీజర్. రక్తం ఎలా ఎక్కిస్తామో ఈ స్టెమ్ సెల్స్ కూడా అట్లానే ఎక్కిస్తాం. ఎక్కించినాక అది వాళ్ళ బాడీలో సెటిల్ అయ్యి కొత్త సిస్టమ్ని జనరేట్ చేయడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఆ పీరియడ్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా జాగ్రత్తగా మనం మల్టిపుల్ మెడిసిన్స్ పెట్టుకుంటూ వాళ్ళని ఒక స్పెషల్ రూమ్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి స్పెషల్ యూనిట్ రూమ్ ఉంటుంది. ఎక్కడైతే బయట నుంచి ఎటువంటి గాలి కానీ క్రిములు కానీ ఎంటర్ అవ్వకుండా ఒక స్టెరైల్ కండిషన్స్లో మెయింటైన్ చేస్తాం. 15 రోజుల్లో ఆ వాళ్ళ బాడీలో కొత్త సిస్టమ్ జనరేట్ అయిపోయినాక అది వాళ్ళ బాడీలోంచి పోకుండా కొన్నాళ్ళు మనం రెగ్యులర్గా మెడిసిన్స్ ఇచ్చి చెకప్లు చేస్తూ ఉండాలి. సో ప్రొసీజర్ అప్పుడు వాళ్ళ అడ్మిషన్ ఒక 1 నెల రోజులు ఉండి ఫాలో అప్ 3 నుంచి 6 నెలల వరకు ఉంటే ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ప్రాసెస్ అనేది లాంగ్ మేజర్ ప్రాసెసే కానీ దీంట్లో డోనార్కి కానీ రెసిపియంట్కి కానీ పెయిన్ అనేది ఉండదండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డోనార్కి ఎటువంటి రిస్క్ లేదు. థ్యాంక్ యూ మేడం. మీ Thank you. అమూల్యమైన టైం తీసుకొని మా స్టూడియోకి వచ్చి మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా క్లియర్గా తలసీమియా. సో విన్నాం కదా, తలసీమియా ఒకవేళ వచ్చిందంటే మన ఫ్యామిలీస్లో దాన్ని అరికట్టడానికి సంబంధించిన మెడికల్ హెల్ప్ చాలా ఉంది. డాక్టర్స్, ఎన్జిఓస్ అందరూ కూడా ఆ పేషెంట్కి సంబంధిత ఏదైతే ఫైనాన్స్ పరంగా కానీ లేకపోతే మెడికల్ పరంగా కానీ హెల్ప్ చేయడానికి చాలా పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే మేనరికం పెళ్ళిళ్ళ వలన ఇది వస్తుంది కాబట్టి సో ఆ మేనరికం పెళ్ళిని అవాయిడ్ చేస్తే మంచిది అనే ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ ఒకవేళ చేసుకుంటున్న వాళ్ళు దానికి సంబంధిత టెస్టులు చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఒక్కసారి ఆ పాప పుట్టిన తర్వాత కూడా టెస్టులకు అనేది అంటే దాని మీద చాలా అపోహలు ఉంటాయి. అంటే ఎంత చిన్న పాపకు టెస్టులు ఎందుకు చేసుకోవాలి మనం, అవన్నిటిని కూడా దూరం పెట్టి ఆ పాప ఫ్యూచర్ కొరకు ఆ బాబు ఫ్యూచర్ కొరకు మీరు అందరూ టెస్టులు చేసుకొని మెడికల్ ప్రొఫెషనల్స్తో కోఆపరేట్ చేస్తే మీ పాపకు మంచిది, మీ ఫ్యామిలీకి కూడా అంత పెద్దగా బర్డన్గా ఉండదు అని మేడం చాలా స్పష్టం చేశారు ఈ మొత్తం ఇంటర్వ్యూలో. సో బీ కేర్ఫుల్. సో తలసీమియా రాకుండా చూసుకోండి, వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడండి. అదే ఈ తలసీమియా డే యొక్క మేడం మనకు ఇస్తున్న మెసేజ్. సో మరో వీడియోలో మరొక హెల్త్ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.